ఒకే వేదికపై సందడి చేసిన మెగాస్టార్ అలాగే ఐకాన్ స్టార్ తాజాగా వీళ్ళందరూ కూడా ఒక పెళ్లిలో అయితే దర్శనం ఇచ్చారన్నమాట. సో మరి ఆ పెళ్లి ఇప్పుడు కాంట్రవర్సీగా మారిపోయింది. అసలు ఆ పెళ్లి ఎవరిది అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఆరాధిస్తున్నారన్నమాట. తాజాగా ఒక పెళ్లి వేడుకలో అలాగే చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే అల్లు శిరీష్ గారు ఇలా తదితర ఫ్యామిలీలు అందరూ కూడా ఆ పెళ్లిలో కలుసుకున్నారనమాట. మరి అసలు ఆ పెళ్లి ఎవరిది, వీళ్ళందరినీ కలిపిన ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి, ఎవరి గురించి వీళ్ళంతా వెళ్ళారని చెప్పి అందరూ ఆరాధిస్తున్నారు అనమాట. అయితే ఆ పెళ్లి ఎవరిదో కాదు, ఎప్పటి నుంచో గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేస్తున్న, అలాగే అల్లు అరవింద్ గారితో తోటిగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఆయనతో పాటు పైకి ఎదిగిన బాబీ అనే వ్యక్తి, ఆయన కొడుకుదే పెళ్ళి అనమాట. సో ఆ పెళ్లికి అటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీని, ఇటు చిరంజీవి గారి ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేశారనమాట ఆయన. సో ఆయనకి అల్లు ఫ్యామిలీతో ఎంతో మంచి సంబంధం ఉందని తెలుస్తుంది. సో మరి అంటే ఒక ఫ్యామిలీ లాగా, అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ రిలేషన్లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారని తెలుస్తుంది. సో మరి ఆయనే ఈ పెళ్లికి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని కలిపినట్టుగా తెలుస్తుంది అనమాట. జనరల్గా బయట అనుకునే విధంగా వీళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు ఏమీ ఉండవు. ఎందుకంటే సోషల్ మీడియాలో రాసేవన్నీ అవన్నీ వాళ్ళ ఆనందం కోసం రాసుకుంటారు తప్పితే ఇట్లా రాసుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే కుటుంబం కాబట్టి. సో ఇట్లాంటి పెళ్లి వేడుకలు ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ యూనిటీ ఏంటి, వీళ్ళు ఎంత బాగున్నారని అయితే బయటపడుతుంది అనమాట. సో మరి ఫ్యాన్స్ అందరూ ఈ ఫోటోలు చూసి ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సో మరి ఇప్పుడు రాబోయే సినిమాలపైన కూడా ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఒక మంచి యూనిటీ అయితే వచ్చేలా కనబడుతుంది. సో మళ్ళీ మెగా ఫ్యామిలీకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. సో మరి వీళ్ళు ఇలా కలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా వీళ్ళలాగే కలిసి ఉంటారని తెలుస్తుంది. సో మరి ఇటు మెగా అల్లు ఫ్యామిలీలో విభేదాలు వచ్చినది 100% రాంగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కలిసి వెళ్ళి పెళ్ళిళ్ళకి వెళ్తారు, అక్కడ కలుసుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న బాండింగ్ మెగాస్టార్ గారితో అది వేరనమాట. సో ఇటు ఫ్యాన్స్ అనుకునే విధంగా ఏమీ ఉండదు. సో ఈ పెళ్లి కూడా మళ్ళీ నిదర్శనమైంది. మీడియా రాసే ఆ రాంగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెళ్లిలో అటెండ్ అయ్యి అల్లు అర్జున్ గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళంతా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా మాట్లాడుకోవడం, సో అది చూస్తుంటే వీళ్ళకి మధ్య ఎటువంటి విభేదాలు లేదంటే క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఇంకా ఎవరు ఇలా రాయకుండా ఉంటే బెటర్ ఏమో. మరి ఈ పెళ్ళి అయితే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా అయితే మారిపోయింది.